ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రానిక్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారికి సంబంధించి ది వీక్ అనేటువంటి మ్యాగజైన్ పత్రిక నూతన సంవత్సరం 2026కి సంబంధించి తొలి వారం ప్రచురించినటువంటి ఆ యొక్క మ్యాగజైన్లో నారా లోకేష్ గారి గురించి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ ఆయన ప్రొఫైల్ మెన్షన్ చేస్తూ ఆ యొక్క మ్యాగజైన్ అయితే రావడం జరిగింది. మరి మొత్తానికి ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు. మొత్తానికి నారా లోకేష్ గారి కీర్తి దేశవ్యాప్తంగా వ్యాపించిందని చెప్పడానికి ఇప్పటికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు మెచ్చుకున్న సందర్భంలో చూసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు తాజాగా అనేక గూగుల్ కంపెనీకి సంబంధించిన రాక గురించి కావచ్చు, అందులో ఈయన కృషిని ప్రస్తావిస్తూ అనేక మీడియా కథనాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు తాజాగా ద వీక్ అనేటువంటి మ్యాగజైన్ కూడా ఆయనకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ పూర్తిగా ఆయన ఎడ్యుకేషన్ కానీ ఆయన ప్రొఫైల్ మొత్తం దాంట్లో మెన్షన్ చేసింది ఒక చక్కటి ఫోటోతో. ఏమంటారు? ఎవరైనా ఒక మంచి పని చేసినప్పుడు ఆ కీర్తి నలుదిశలా వ్యాపిస్తుంది. అలాగే ఎవరైనా ఒక అపకీర్తి పని చేసినప్పుడు లేకపోతే ఒక చెడ్డ పని చేసినప్పుడు ఆ అపకీర్తి కూడా అలాగే వ్యాపిస్తుంది. మన మొఘల్ వంశ వ్యవస్థాపకుడు బాబర్ మన భారతదేశం మీద దండెత్తికి వస్తున్న టైంలో అడవిలో ఉన్నప్పుడు ఆయనకి కొడుకు పుట్టాడు. ఆయన కబురు అందింది అక్కడ. ఆయన దగ్గర ఏం లేదు. అప్పుడు మొఘల్ చక్రవర్తులు సామ్రాజ్యం స్థాపించలేదు, ఇంత డబ్బు సంపాదించలే. ఆయన దగ్గర ఉన్న కస్తూరిని ఆ నలుగురికి పంచి నా కొడుకు కీర్తి నలుదిశలా వ్యాపించాలని కోరుకున్నాడు. అట్లాగే ఒక బిడ్డ పుట్టినప్పుడు కన్నా ఆ బిడ్డని నలుగురు మెచ్చుకున్నప్పుడు తండ్రికి సంతోషం పెరుగుతుందని చెప్తారు శాస్త్రం. అట్లాగే ఇవాళ ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివాడని కూడా వీక్లో రాసినట్టుగా నాకు చూశాను. వీక్ అనేది మలయాళ మనోరమ పత్రిక, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అత్యంత సర్క్యులేషన్ కలిగినటువంటి విశ్వసనీయత కలిగినట్టు మలయాళీ గ్రూప్. అది ఇక్కడ సాక్షిలాగా అబద్ధాలు రాసే పత్రిక కాదు. అది అత్యంత దేశంలోనే ప్రాంతీయ భాషల్లో అత్యంత సర్క్యులేషన్ కలిగిన పత్రికగా కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతుంది. మేము 1979లో ఈనాడులో చేరేటప్పటికి ఆనాటి రామోజీరావు గారి లక్ష్యం మలయాళ మనోరమాన్ని దాటాలి అని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నాడు. దానికి అంత సర్క్యులేషన్ ఉంది. వాళ్ళ పబ్లికేషనే ఈ వీక్ కూడా. వీక్ కూడా చాలా దాదాపు ఇది పబ్లిష్ అవటం మొదలుపెట్టి కూడా 40 ఏళ్ళు దాటిపోయింది నాకు తెలిసి. 40 ఏళ్ల నుంచి అప్రతిహాతంగా ఆ ప్రచురణలు కొనసాగుతున్నాయి. ఏదో అభూత కల్పనలో వాళ్ళు ప్రచురించరు. ఈయన్ని కూడా చాలా నిశ్చితంగా గమనించిన తర్వాత ఆయనలో సిన్సియారిటీ కానీ, ఆయనకున్న నాలెడ్జ్ కానీ, ఆయన రాష్ట్రంలో చేస్తున్న సంస్కరణలు కానీ, తర్వాత ఆయన దృక్పథాన్ని కానీ, దార్శనికతను కానీ వాళ్ళు బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత ఇతర విదేశీ సంస్థలు మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి చూపిస్తున్నటువంటి చొరవ ఎందుకు అని వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు ఇక్కడ పారదర్శకత ఉంది, ప్రభుత్వ సహకారం ఉంది, ప్రోత్సాహం ఉంది. అటువంటి వాతావరణాన్ని నెలకొట్టడంలో లోకేష్ గారి పాత్ర ఉంది ఐటీ మినిస్టర్గా అని వాళ్ళు గుర్తించబట్టి మీరు అన్నట్టు అది ఒక జాతీయ పత్రిక వీక్. ఆ వీక్లో ఆయన గురించే ముఖచిత్ర పబ్లిష్ చేసి ఆయన ఫోటోతో సహా ఆయన సాధించినటువంటి విజయాలను కూడా ఏకరవ పెట్టారు. అట్లాగే అశోక్ లేలాండ్ చైర్మన్ హిందూజా ఆయన కూడా ఆయన్ని చాలా పొగిడాడు. వాళ్ళు ఇవాళ అశోక్ లేలాండ్ అనేది ఒక బహుళజాతి సంస్థ స్థాయికి వెళ్ళిపోయింది. లేలాండే ఎక్కువ. ఇప్పుడు వాళ్ళు లండన్ కేంద్రంగా ఆపరేషన్స్ చేస్తున్నారు. అనేక ఇదివరకు అశోక్ లేలాండ్ కొన్ని పరిమితమైన వ్యాపారాల్లో ఉంది, ఇప్పుడు విస్తృతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. అట్లాంటి వ్యక్తులు కూడా ఆయన గుర్తించారు. వయసు కాదు అక్కడ చేస్తున్న పనులు, దార్శనికత అనేది ప్రధానం ఎవరికైనా. ఇప్పుడు ఆయనకు ఆ దార్శనికత ఎందుకు వచ్చింది అంటే విదేశాల్లో చదివాడు, ఆ మంచి యూనివర్సిటీల్లో మంచి వాతావరణంలో పెరిగాడు. తర్వాత ఆయన వరల్డ్ బ్యాంక్ లాంటి అంతర్జాతీయ సంస్థల్లో పనిచేయటం వలన అవగాహన అనేది బాగా విశాలంగా విస్తృత స్థాయిలో ప్రపంచంలో ఎలాంటి వ్యవస్థలు ఉన్నాయి, ఎలాంటి ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలి, ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు ఏంటి, సామాజిక సమస్యలు ఏంటి, విద్యాపరంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వీటన్నిటినీ కూడా ఒక బర్డ్స్ ఐ వ్యూ అంటే ఒక ఆకాశం నుంచి చూస్తే మనకి ఎక్కువ విస్తృత పరిధి కనపడుతుంది కదా, అలా ఆయన ప్రపంచాన్ని చూసిన మీదట దాన్ని కేంద్రీకరించి ఇప్పుడు పరిమితమైన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యల మీద వీటి నుంచి మనం బయటపడాలంటే గత 5 సంవత్సరాల క్రితం జరిగిన పరిపాలనలో జరిగినటువంటి లోపాల మూలన ఆంధ్రప్రదేశ్ పరపతి ఎంత దెబ్బతింది, విశ్వసనీయత ఎంత దెబ్బతింది, ఎందుకు విదేశీ పెట్టుబడులు రావట్లేదు, మన బిడ్డలకు ఉద్యోగాలు ఇక్కడ ఎందుకు కల్పించలేకపోతున్నాం, ఒక రాజధానిని సమగ్రంగా ఎందుకు నిర్మించుకోలేకపోతున్నాం, ఇటువంటి అంశాలన్నింటినీ అట్లాగే
ఈ ఇతర ప్రభుత్వ శాఖల్లో ఏమైనా గతంలో ఈ పోలీస్ వ్యవస్థలో ఎన్ని లోపాలు జరిగినాయి, ఆయన పాదయాత్ర చేసినప్పుడే ఆయన స్వయంగా అనిపించాడు పోలీసుల దాష్టికాల్లో. ఒక పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు, రాజశేఖర రెడ్డి గారు చేశాడు, షర్మిల కూడా చేసింది. ఎవరు ఎక్కడ ఆటంకపరచలేదు, చక్కగా చేసుకున్నారు, అధికారంలోకి కూడా రాగలిగారు. కానీ లోకేష్ గారు లాంటి యువ నాయకుడు చేస్తేనే వాళ్ళు భయపడిపోయి అడుగడుగున అడ్డంకులు సృష్టించడం, డిస్టర్బ్ చేయటం, అరెస్టులు చేయటం, మైకులు పీకేసేయటం, ముందుకు వెహికల్స్ని వెళ్ళనివ్వకపోవటం ఇవన్నీ కూడా చేశారు, చూశాడు. అందువల్ల ఆయనకు ఒక అవగాహన వచ్చిన మీదట వీటి ప్రక్షాళన చేయటం ద్వారా ఆయన రాష్ట్రంలో చేస్తున్న కృషిని వాళ్ళు గుర్తించారు. ఆయన గురించి అన్ని రకాలుగాను వాళ్ళు ఏం చెప్పారు, ఈయన విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహకం, తర్వాత పారదర్శకంగా వ్యవస్థల్లో అనుమతులు మంజూరు చేయటం, త్వరితంగా మంజూరు చేయటం, తర్వాత ఏమైనా వ్యవస్థల్లో ఉన్న లోపాలని అటెండ్ అవ్వటం, తర్వాత ఎడ్యుకేషనల్గా రిఫార్మ్స్ తీసుకురావటం, తర్వాత ఐటీ సెక్టర్లో ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడం, తర్వాత నిపుణత పెంచటం, తర్వాత ఇవాళ పరిశ్రమకి ఎలాంటి నిపుణత కావాలో అటువంటి శిక్షణ ఇవ్వటం. ఆయన మంగళగిరి నియోజకవర్గంలో ఈవెన్ నార్మల్ పీపుల్కి కూడా ఉపాధి కల్పన, ఏ అర్హత ఉంటే వాళ్ళకి ఆ అర్హతకు తగ్గ వృత్తి శిక్షణ ఇచ్చి ప్రాక్టికల్గా ఆ నియోజకవర్గ ప్రజల మనసుని సొరగొని, అంతకుముందు ఆయన్ని హేళన చేశారు ఆయన ఓడిపోయాడని. ఆయన పూర్వకాలం నుంచి వాళ్ళ తాతయ్యలో తండ్రులు అక్కడి నుంచి గెలవాల. ఇప్పుడు ఆయనతో మంగళగిరితో ఏం లేదు, కానీ ఆయన వ్యక్తిగతంగా అనుబంధం పెంచుకున్నాడు, అక్కడ తను చేసిన కృషితో పెంచుకున్నాడు. లోకేష్ మా మనిషి అని అనిపించుకున్నాడు. అట్లాంటి శిక్షణ ఇవన్నీ చూసిన తర్వాత ఏ మ్యాగజైన్ అయినా ఏదైనా మంచి చేస్తే మంచి అంటారు, చెడు చేస్తే కూడా నియంత్రణ గురించి కూడా కవర్ పేజీలు రాశారు. అంతర్జాతీయ పత్రికలు కూడా ఈడీ అమీన్ లాంటి వాళ్ళ గురించి కూడా రాసినాయి. అలాగే అనేక మంది నియంత్రణల గురించి రాశారు, మంచి వాళ్ళ గురించి కూడా చేశారు. నోబెల్ బహుమతులు పొందారు, లేకపోతే ఫలానా రంగంలో ఇంత కృషి చేశారు, అంత కృషి చేశారు. మీరు అన్నట్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక యువ నాయకుడు లోకేష్ గారి గురించి జాతీయ స్థాయి పత్రిక వీక్ ఒక ముఖచిత్ర ప్రచురణ చేసింది, మెయిన్ ఆర్టికల్గా చేసింది అంటే నిజంగా గర్వించాల్సిన విషయం, ఖచ్చితంగా అభినందించాల్సిన విషయం అందరూ కూడా. తర్వాత అది ఆయన్ని మరింత ముందు అడుగులు వేసేందుకు ప్రోత్సహించే అంశమే కానీ ఇక ఇంతటితో నేను సాధించేశాను, ఇక నేను ఇంక చేయాల్సింది లేదని కాదు. ఇది మొదటి అడుగు మాత్రమే. అంతర్జాతీయ పత్రికలు కూడా కీర్తిస్తాయి. మంచి జరిగినప్పుడు ప్రపంచంలో ఏ మూల ఎవరు మంచి పని చేసినా అది ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయే అంత టెక్నాలజీ ఇవాళ ఉంది. ప్రోత్సహించే మనస్సులు ఉన్నాయి, పబ్లికేషన్స్ ఉన్నాయి. చెయ్యని నేరాలు ఇతరుల మీద నెట్టే పబ్లికేషన్స్ అలాంటి ఛానల్స్ కూడా ఉన్నాయి. మనం ఆంధ్రప్రదేశ్లోనే చూసాం. హత్యలు చేయకపోయినా అమాయకులను కూడా హత్యా నేరస్తులని వేసిన పత్రికలు మనం చూసాం. కానీ అవి ఎంతో కాలం మనలేవు, వాటి ప్రాచుర్యం ప్రజల్లోకి వెళ్ళదు, అవి మిరపకాయ బజ్జీలు కట్టుకోవడానికి పనికొస్తాయి. అట్లాగే ఆ ఛానల్స్ని చూసేవాళ్ళు కూడా ఉండరు. అబద్ధాలు మాట్లాడేవాడి వ్యక్తిని ఎక్కడన్నా సమాజంలో గౌరవిస్తారా? ఇది కూడా అంతే. కాబట్టి అది వీక్ కూడా గౌరవమే. విలువైన వ్యక్తి గురించి ఇవ్వటం ద్వారా వీక్ గౌరవం కూడా విశ్వసనీయత పెరిగింది. అట్లా ఒకళ్ళకొకళ్ళు సమస్థాయిగా ఉన్నారు. అదే ఒక స్థాయి తక్కువ పత్రిక వేస్తే కూడా ఇంత కీర్తి రాదు. స్థాయి గల పత్రిక నుంచి వచ్చింది ఆ అభినందన కితాబు, అది అభినందించాల్సిన విషయం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులు. Please subscribe to Leo News for more videos.